ఆడ సమ్మక్క సారక్కల జాతర అవుతుంటే ఆడపోయి ఒకడు పనికి మాలినోడు పాడిగాడు లొల్లి చేస్తాడు, కవిత పోయి లొల్లి చేస్తారు, ఈయనేమో విచారణకు లొల్లి చేస్తారు. అంటే మీరు కదా టాపిక్ డైవర్షన్ చేస్తున్నది. ఇప్పుడు సాఫీగా నడుస్తుంది కదా ఆడ. ఎవరన్నా సమ్మక్క సారక్క జాతరలకు పేరు పెట్టిండ్రా? వీళ్ళు పోయి వాడు పోయి నడి రోడ్డు మీద కూర్చున్నాడు పనికి మాలినోడు ఒకడు. ఈమె పోయి అంటే 300 కోట్లు వ్యర్థం చేసిండు అంటది ఆమె. ఇట్లా మీరు టాపిక్ డైవర్షన్ నిజంగానే అంత వ్యర్థం చేస్తుంటే కవిత ఫస్ట్ రోజు పోవాలి కదా, చివరి రోజు జాతర రోజు ఎందుకు పోయింది? పోయి చూసి రావాలి కదా, ఒక పర్యవేక్షణ పెట్టుకోవాలి కదా. పోయి అమ్మ 200-300 కోట్లు కేసీఆర్, నువ్వు కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ఓటర్వి, నువ్వు నీకు హక్కున్నది, కేసీఆర్ బిడ్డవి, మాజీ ఎమ్మెల్సీవి, మాజీ ఎంపీవి, నువ్వు ఇన్ని రకాల అధికారం ఉన్న నువ్వు పోయి అప్పుడే చూసుకుంటుంటివి. అదే ఏర్పాట్లకు దగ్గరుండి చూసుకునేది ఉండే, తప్పేమున్నది? ఏర్పాట్ల దగ్గరుండి చూసుకునేది ఉండే. కవిత నీ ప్రజలే కదా, నువ్వు కూడా రేపు ఓటు అడగడానికి నువ్వు పార్టీ పెట్టుకుంటే నువ్వు పోతావు కదా, అందరి ప్రజలు నీకు ఈక్వల్ కదా. ఎందరో వాలంటరీగా సర్వీస్ చేయడానికి వచ్చారు, నువ్వు కూడా ఒక వాలంటరీగా పోనుంటివి. ఏర్పాట్లకు ఏమన్నా లోటుపాట్లు ఉంటే 10 రోజుల నుంచి ఆనే ఉండి చెప్పనుంటివి. టింగ్ రంగా అనే వాళ్ళ దావతకు పిలిచినట్ల టింగ్ రంగా జాతర రోజు పోయి ఆ ఏర్పాట్లు బాగాలేవు, ఈ ఏర్పాట్లు బాగలేవు అంటే చీఫ్ గెస్ట్ గా వచ్చినావు, నువ్వు బాగలేవు అనడానికి చెప్పలే. నువ్వు కూడా ఒక ప్రజానాయకురాలివి అని చెప్పుకుంటున్నావు, నేను కూడా పార్టీ పెడతా అని చెప్పుకున్నట్లు ముందు పోవాలి. నీ పాడిగాడు ఒక దిగు పోయి లొల్లి, నువ్వు ఒక దిగు పోయి కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా పనిలేనోడు చెప్పు. ఇంకా అంతగానే ఆడి గురించి ఎక్క మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేనేమంటున్నా, ఆడి గురించి మాట్లాడి వాడిని నా నోట్లో నుంచి పదే తీసి వాడిని హైప్ చేయడం నాకు ఇష్టం లేదు. పనికి మాలినోళ్ళు రోడ్డు మీద నిన్న వాడు తిట్టిన తిట్లు చూసినాం. మళ్ళీ క్షమాపణ సిగ్గులే కూడా క్షమాపణ చేసి సోషల్ మీడియాలో క్షమాపణ చేసిన వాడిని గురించి మాట్లాడితే మన విలువలు తక్కువైతాయి. అంటే ముఖ్యంగా కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ముందా అని బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. సిగ్గుండాలి ఆ బీజేపీ వాళ్ళకి, నేను అడుగుతున్నాను. నేను సిగ్గు శరం ఉంది వాళ్ళకి. ఈ రోజు కాళేశ్వరము సిబిఐ విచారణ అని మీరే తీసుకుంటారు దాన్ని, మళ్ళీ ఏం పీకుతున్నారు చెప్పండి. ఇంతవరకు కేసీఆర్ కి ఏదైనా నోటీసులు వచ్చినాయా దాని మీద? కేటీఆర్ కి, హరీష్ రావుకి ఎవరికైనా నోటీసులు వచ్చినాయా? ఏమైనా 6 నెలలు మీ దగ్గరకు వచ్చింది, చల్లగా అయింది. అప్పటిదాకా సిబిఐకి ఇచ్చిన దాకా ఎంబడి పడ్డారు, ఇట్లా దూతులు ఎంబడి పడ్డట్లా. ఎందుకంటే కేసీఆర్ తో ఒప్పందాలు ఉంటాయి కదా లోపల. అది మా దగ్గర కేసు వచ్చానంటే బాగా పెద్ద మొత్తంలో వసూలు చేసేసి ఆ కేసుని నీరుగారిద్దామని చూసిర్రు. ఇప్పుడు మేము ఎంత ఇవ్వాలని అంతే పర్మిషన్ ఇచ్చడం వాళ్ళకు, అది ఏం శాతం అయితే లేదు కాబట్టి సైలెంట్ అయిపోయారు. సో వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము? మున్సిపల్ ఎన్నికల వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు 70 మున్సిపాలిటీలు గెలుస్తారంట, 5 కార్పొరేషన్లు గెలుస్తారు. వాయమ్మో, వాళ్ళ అభ్యర్థులను అసలు కాదు క్యాండిడేట్. సర్పంచ్ ఎన్నికల్లో మా ప్రతాపం ఏం చేశారు సర్పంచ్ ఎన్నికలలో ఏం చేశారు మాకు తెలియదు, మీకే తెలియాలి. ఎవరు అధికారులు ఉన్నారు, ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎవరు ప్రతిపక్షాలు ఉన్నారు, ఎవరికి వాళ్ళకి కనీసం ఇండిపెండెంట్ లకు వచ్చినన్ని రాలేదు. ఆ ప్రతాపం చూపించారు. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అప్పుడు ఏక్తం పీక్తం పొడుస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు, డిపాజిట్లు దిక్కులేవు. ఇక వాళ్ళ గురించి ఎందుకమ్మా డిస్కషన్? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయత్నం చేస్తుందా? తప్పకుండా గెలుస్తాం. మాకేంది, మేము చేసిన సంక్షేమ ఫలాలే మాకు శ్రీరామ రక్ష. 4 కోట్ల మంది ప్రజలే మాకు ఓటర్లు, వాళ్ళని నమ్ముకున్నాం కానీ ఇట్లాంటి పనికి మాలిన మేము నమ్ముకోలేదు. ఏముంది, వాడు డబ్బా కొట్టుకుంటాడమ్మా. అధికారుల నుండి మేమే డబ్బా కొట్టుకుంటలేము, వాడు ప్రతిపక్షాల నుండి మాకు గెలిపిస్తారా అనే పిచ్చి కూతలు కూస్తే 4 సార్లు బోల్రా పడ్డారు. ఇంకా ఎన్నిసార్లు బోల్రా పడతారు చెప్పండి? పంచాయతీ ఎలక్షన్లలో బోల్రా పడ్డారు, జూబ్లీహిల్స్ లో పడ్డారు, కంటోన్మెంట్ లో పడ్డారు, ఎమ్మెల్సీలో పడ్డారు, ఎంపీలలో పడ్డారు, అసెంబ్లీలో పడ్డారు. ఇంకెన్నిసార్లు పడతారు? సాలిగా వాళ్ళ గురించి ఇక ఎక్కువ మాట్లాడితే బోల్రబడి లేవని శాతం అయితే లేదు. ఇక పూర్తిగా డేక్కుంటూ వచ్చే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా మొన్న నైని బొగ్గు గనులకు సంబంధించి కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గుంటనక్క, గుంపు మేస్త్రి ఇద్దరు కలిసి కాంట్రాక్టర్లను రక్షించే పనిలో ఉన్నారని చెప్పేసి ఆమెనే చెప్పిందమ్మా. గతంలో హరీష్ రావు, గుంటనక్క ఎవరో కలిసి కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డి బావమరిది అన్నాడో ఎవరికో వాళ్ళే ఇచ్చారు కాంట్రాక్ట్ అని ఆమెనే చెప్పింది. ఈయన బీజేపీ కేంద్ర బొగ్గుగల్ల శాఖ మంత్రి వచ్చి చెప్పిండు. ఇంకా దాని మీద పూర్తిగా వర్కే కాలేదు. ఇప్పుడు వీళ్ళు లొల్లి చేస్తుర్రు, అసలు ఏమైంది, ఏం కాదే వీళ్ళు లొల్లి చేస్తుర్రు అని ఆయన అన్నాడు. ఇద్దరు స్టేట్మెంట్లు, ఒకళ్ళు బీఆర్ఎస్ నాయకురాలు ఇచ్చింది, ఒకళ్ళు బీజేపీ నాయకుడు ఇచ్చిండు. వీళ్ళిద్దరు ఇచ్చినాక మధ్యలో మాదేమున్నది నాకు అర్థమైతలేదు. లొల్లి వాళ్ళే చేసిండ్రు, దానికి రెస్పాన్స్ వాళ్ళే ఇచ్చిండ్రు. ఇక మేమేం చెప్పాలి, దానికి అర్థమైతలేదు. అసలు రేవంత్ రెడ్డి బావా అక్కడ ఎవరైనా కాంట్రాక్ట్ ఇచ్చినట్లు నిరూపిస్తే ఏం చేయమంటే అది చేస్తాము. అన్నిటికన్నా ముఖ్యం అసలు ఇంకా దానికి కమిటీనే ఫామ్ కాలేదు అని చెప్పారు. దానికి అది పూర్తిగా కమిటీ ఏ వర్క్ ప్రోగ్రెసే కాలేదని ఆయన చెప్పిండు కిషన్ రెడ్డి. మరి అది కూడా తెలియని వాళ్ళకి నేనేం చెప్పలేను ఇక.